టైమింగ్ వాడుకుంటున్నా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి పద్ధతిగా అది మెయింటైన్ చేయాలి. వాళ్ళకంటూ ఒక నెట్వర్క్ ఉంది, ప్రోటోకాల్ ఉంటుంది. వెయిట్ చేసుకోవాలా లేదా మళ్ళీ ముందు వెనుక రావాలా? మనం ఎంటర్ అయింది తెలుసు, అందరు చూసేటట్టు గొడవే గొప్ప విషయం. అతనికి క్లాస్ ఇస్తాను నేను ఇట్లా పనులన్నీ చేశాడంటే డీసెంట్ గా పద్ధతిగా గౌరవం. బ్యానర్ చూస్తే భయం. ఇవన్నీ పోలీస్ వ్యవస్థను తీసుకెళ్లి గంజాయి లేకుండా చూడండి. ఆడవాళ్ళు ఎత్తుకుపోతున్నారే, చంపేస్తున్నారు. అక్కడ పోయి పెట్టమన్నాడు బుక్కల్ని పెట్టేది దగ్గర ఇవన్నీ అవసరమా? ఇవన్నీ మీరు ఎంత పంపారా? ఫోన్ చేసి చెప్పాలా? లేకుంటే ఏం పని ఇవ్వండి. పోలీస్ వ్యవస్థని పనోళ్ళగా వాడుకుంటా ఉన్నాడు అతను. ఏం మునిగిపోయింది? నాని గారి బ్యానర్ ఉంటే ఏమన్నా తుడా పరిధిలో మొత్తం దొంగగా రాసుకునేసినాడా? లీజ్ కి అట్లా చంద్రగిరి కూడా రాసుకునేసినాడా? వాళ్ళు ఏమన్నా వాళ్ళ తాతలు ఆస్తా ఇది 10 మంది ఉండేది గుడి దగ్గర రాజకీయం చేయించా? పొద్దున్న 8:30 పెట్టుకొని మేము వచ్చే టైంకి వచ్చి మీరంతా ఇన్ఫార్మ్ చేసి ఉంటారు కదా. నేను వచ్చిన ఇంటికి వచ్చి కొట్లాట పెట్టి ఒక ఆనందం ఏమంటే ఇక్కడ రెడ్డి వీధిలో చించాలా, పిల్లల్ని కొట్లాడి యూత్ ని సెపరేట్ చేసేయాలా? అవసరం అతనికి ఇవన్నీ? వయసుకు తగినట్టు నడుచుకోవాలా? మేము వచ్చినాం కదా 10 నిమిషాలు ఇంట్లో ఉండేసరికి మమ్మల్ని 10 నిమిషాల తర్వాత రమ్మంటే మేము 10 నిమిషాల తర్వాత వస్తాం. ఇది క్రియేట్ చేసుకుని సినిమానా? ఫ్యాక్షన్ సినిమానా? ఫ్యాక్షన్ సినిమానా? ప్రతి దేవుని కూడా వాడేసుకుంటాడు అతను. ఈ రచ్చ అవసరం మా దేవుడికి పండగ లేదా? మా వాళ్ళని అరెస్ట్ చేస్తారా? రైతు బ్యానర్ కోసం అరెస్ట్ చేస్తారా? మీరు అంటే వాళ్ళు చేసుకోవచ్చు అంటే ఎక్కడి నుంచి పుట్టి పెట్టుకొని వచ్చారు? చంద్రగిరి ఇసుక గంజాయి మొత్తం దోచేసి బ్రతికేది అతను, మేము కాదు. మేము అన్యాయం చేసి బ్రతకట్లేదు. ఒక గోల్డ్ కొట్టి ఒకరిని పాడు చేసి మేము బ్రతకట్లేదు. అందుకే నాని గారు కాల్ ఎగరేస్తారు, మేము వైట్ కాలర్ అని. ఇది అవసరమా? మీరు ఇంతమంది 50 మంది పోలీసులు మీరు చేసింది ఈ రోజు గౌరవాలు ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది. నేనే చెప్పేది అతనికి, నేను చెప్పేది నేను చెప్పేదా